వార్తలపైన నీ అభిప్రాయం మాకు ఎట్లా తెలవాలి, ఆ అనాలిసిస్ మాకు ఎట్లా తెలవాలి, ఏది దొంగ వార్త, ఏ పత్రిక ఏ వార్త ఎందుకు వేసింది, ఎందుకు మీరు చెప్పడం లేదు అని అంటే, నేను పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో బిజీగా ఉండడం ద్వారా ఎక్కువగా ఈ వార్తల తెరువు రాలేదు. మరి మల్లన్న మీరు చెప్పినట్టు అవి దొంగ పత్రికలు, దొంగ వార్తలు రాస్తాయి, వాటి వర్గ ప్రయోజనాలు చూసుకుంటాయి అన్నప్పుడు ఇంకా మాకు అర్థం కావాల్సినటువంటి అంశాలు ఉంటాయి కదా, వాటిని మీరు చూడండి, మీరు కనీసం ఆ వార్తల్లో ఉన్నటువంటి మర్మాన్ని చెప్పండి అనేటువంటి ఒక విషయం నాకు చాలామంది మిత్రులు సూచన చేసినారు. సో కాబట్టి నేను పూర్తి స్థాయిలో పార్టీ కోసం కేటాయిస్తున్నప్పటికీ మార్నింగ్ సెషన్లో మాత్రం ఖచ్చితంగా వార్తలు ఎట్లా ఉన్నాయి, వార్తల మతలాబ్ ఏందో చెప్పాలనేటువంటి ఉద్దేశంతో సో ఇవాళ నేను రావడం జరిగింది. అసలు ఈ పత్రికలు ఏంటి, పత్రికలు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నాయి, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం. సో మీ అందరికీ తెలుసు, పత్రికలు ఈనాడు దినపత్రిక చంద్రబాబు నాయుడుకు, ఆ తర్వాత కమ్మ వాళ్లకు మంచి చేయడం కోసం, వాళ్ళే మంచి వాళ్ళని చెప్పడం కోసం ఆ పత్రిక ప్రయత్నం చేస్తుంది. సాక్షి దినపత్రిక ఉంది. సాక్షి దినపత్రిక జగన్మోహన్ రెడ్డి ప్రయోజనం కోసం, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఆహా ఓహో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు ఆహా ఓహో, ఇవే ఈ పత్రికల రాజకీయం అంతా ఇదే ఉంటుంది. మీరు అంతెందుకు, ఇవాళ వెలుగు దినపత్రిక చూసుకుందాం. ఇది వెలుగు దినపత్రిక కదా. సో వెలుగు దినపత్రికలో, వెలుగు దినపత్రికకు ఈయన ఓనర్ కాకపోతే ఈ వార్త ఇక్కడ వస్తుందా? వెలుగు దినపత్రికకు వివేక్ గారు ఓనర్ కాకపోతే ఫ్రంట్ పేజీలో ఈ వార్త వస్తుందా? అది ఆఫ్టర్ ఆల్ చిన్న విషయం. ఇసుక మాఫియాలో ఎవరున్నా వదలమనేటువంటి ఒక మాట చెప్పిండు ఆయన, గనుల శాఖ మంత్రి. సరే ఓకే, కానీ ఇది చిన్న వార్త. కానీ ఫ్రంట్ పేజీలోకి వచ్చేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఈ పత్రికకు ఆయన ఓనర్ కాబట్టి. ఆయన తప్పుపట్టడం లేదు, ఆ పత్రికలో ఆయన స్పేస్ ఆయన వేసుకుంటాడు. సో ఇంకా ఇదే కాదు, నిన్న ఒక వార్త వచ్చింది, వివేక్ వెంకటస్వామి గారి కొడుకు తిరుమలకు ఎటో పోయినట్టున్నాడు, ఆడ చెత్తా చెదారం ఉందంటే అది కూడా వార్త అయింది. అంటే వాళ్ళ వర్గ ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు ఈనాడు చూసుకుంటే, ఈనాడుకు సంబంధించి ఎవరైతే ఈ వార్తలు ఏవైతే ఉన్నాయో, ఈ వార్తలలో వాళ్ళ ప్రయోజనాలకి, కమ్మ వాళ్లకు ఇబ్బందిగా అన్నటువంటి వార్తలన్నీ ఇందులో ఉంటాయి. కమ్మ ప్రభుత్వానికి ఇబ్బందిగా అన్నటువంటి వార్తలన్నీ ఇందులో ఉంటాయి. సేమ్ ఆంధ్రజ్యోతి అయితే అదే. ఆంధ్రజ్యోతి ఓపెన్గానే ఉంటుంది, మేము కమ్మవారం, కమ్మకు మా కమ్మదనమే ఉంటుంది. సో కమ్మ ప్రయోజనాల కోసం ఎవరినైనా గిచ్చుతుంటాం, గిల్లుతుంటాం, ఏదైనా చేస్తుంటాం అనేటువంటి వార్తలు ఆంధ్రజ్యోతిలో ఉంటాయి. సేమ్ ఇక మీడియా ఛానల్ అయితే మీ అందరికీ తెలిసిందే, మీడియా ఛానల్ పరిస్థితి ఎట్లా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో, మీడియాన పడుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది. వాస్తవానికి ఇప్పుడు మీ అందరికీ చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, న్యూస్ పేపర్లు చదివేటోళ్ళు తగ్గిపోయారు. మొత్తం భారతదేశంలోనే, మరీ ముఖ్యంగా తెలంగాణలో న్యూస్ పేపర్స్ తీసి చదివేటోళ్ళు ఒకప్పుడు 100కి 14 మంది ఉంటే, ఇప్పుడు 100కి 4 అయ్యారు. అసలు పేపర్లు ఎవరు చదవట్లేదు. ఎందుకు చదవట్లేదు పేపర్లు? కారణాలు ఏంటి? లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, మీరు కామెంట్లలో తెలియజేయండి. మీరు వార్తాపత్రికలు కొనుక్కొని చదువుతా ఉన్నారా? న్యూస్ పేపర్లు మీరు కొనుక్కొని చదువుతా ఉన్నారా? చదవట్లేదు. ఎందుకు చదవట్లేదు? ఎప్పుడైనా వార్తాపత్రికలు మీరు కొనుక్కొని చదువుతా ఉన్నారా? మీరు చూస్తుండగా ఎవరైనా పత్రికలు చదువుతా ఉన్నారా? ఎవ్వరు పత్రికలు చదవడం లేదు, టీవీ ఛానల్ చూడడం లేదు. కేవలం అవి ఉన్నాయా అంటే ఉన్నాయి అనేటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఎవరు చదవడం లేదు. కారణాలు ఏంది? ఈ పత్రికలు, ఈ టీవీలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి ప్రజలకు దూరం అయిపోయినాయి, పాలకులకు దగ్గర అయిపోయినాయి, వాళ్ళ వర్గాలకు దగ్గర అయిపోయినాయి తప్ప మెజారిటీ ప్రజలకు దూరం అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏ పత్రిక చూసినా అదే పరిస్థితి. న్యూస్ నమ్మకంగా లేవని చెప్తా ఉన్నారు. బీసీల వాళ్ళ పేపర్ ఖమ్మం జిల్లాకు లేదన్నా, మేము మానేశానని చెప్తా ఉన్నారు. అన్న చదవట్లేదని. ఎవరు చదువుతలేరు? కారణం ఏంది? ఎందుకు చదవట్లేదో మీరు కారణం కూడా రాయండి. చాలా అంటే ఒకప్పుడు ఊర్లలోకి పేపర్ వస్తే, నిజంగా చెప్తున్నా కానీ, నేను పేపర్ వేసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా, పేపరు
పొద్దుగాలనే బస్కి వస్తే ఆ పేపర్ను అన్ని ఇళ్లలో డిస్ట్రిబ్యూట్ చేసేది, అన్ని ఆఫీసులలో డిస్ట్రిబ్యూట్ చేసేది. అంతకంటే ముందు పేపర్ను చదవడానికి చాలా, నువ్వు రాత్రి క్రికెట్ అంతా చూసినా కూడా పొద్దుగాల పేపర్ వాళ్ళు ఏం రాసిర్రు అనేది మళ్ళీ చదువుకునేటువంటి పరిస్థితి ఉంటుండే. వార్తాపత్రికలలో వచ్చేటువంటి వార్తలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుండే. నువ్వు అంతెందుకు, ఒకప్పుడు గ్రౌండ్ లెవెల్లో రిపోర్టర్లు పనిచేస్తే వాళ్ళకు వాల్యూ చాలా ఉండేది. ఇప్పుడు అదేం లేదు. నువ్వెంత పోవా అంటున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు ప్రజలకు పత్రికలు, మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు దూరమైంది? దానికి కారణం, అన్న మేము బీసీ నాయకులం అని చెప్పుకున్నా వాళ్ళు కనిపిస్తలేదు అని చెప్తా ఉన్నారు. అగో వాళ్ళు చూపిస్తలేరు, ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అని చెప్పి ఆయన ఒపీనియన్ చెప్తా ఉన్నాడు. మీలాంటి వారు న్యూస్ గురించి చెప్తున్నారు, అలాగే ఎవరి వర్క్లో వారు బిజీ అయిపోయినామని చెప్తా ఉన్నారు. నేను చదువుతానని చెప్పి వెంకటస్వామి చెప్తున్నాడు. సోషల్ మీడియా ఎఫెక్ట్ అని చెప్పి రాజ్ కుమార్ చెప్తా ఉన్నాడు. ఎవరి డప్పు వారే కొట్టుకుంటున్నారు, ఎందుకంటే మొత్తం షార్ట్ న్యూస్ వస్తున్నవి. అన్న కేసీఆర్ గురించి కౌంటర్ ఎన్కౌంటర్ ప్రోగ్రామ్ పెట్టు అన్న అని చెప్తా ఉన్నారు. డబ్బా కొట్టే పేపర్లు వచ్చేసినాయి అని చెప్తా ఉన్నారు. మల్లన్న గారు చదవడం లేదు 100% అని చెప్పి చెప్తా ఉన్నారు. మల్లన్న గారు చదవడం లేదు మేము పేపర్లు అని చెప్తా ఉన్నారు. ఎందుకు పేపర్లు దూరం అయిపోయినంటే ప్రజల ఆలోచనకు ఒకప్పుడు ఏంటంటే వాస్తవానికి పేపర్లలో పేపర్లలో ఏ అంశాలు రావాలి, ఏ అంశాలు వాస్తవానికి వార్తలు, కానీ తెలంగాణలో ఏ వార్తలుగా ఉంటున్నాయి. ఇవి ఈ చాలా కీలకమైనటువంటి కొన్ని అంశాలు మీ ముందుకు తెస్తా. అసలు వార్తలంటే ఏవి, ఏవి వార్తలు కావు, ఏవి పత్రికలు మన ముందు పెడతా ఉన్నాయి అంటే మన మీద రుద్దుతా ఉన్నాయి, ఏ వార్తల్ని రుద్దుతా ఉన్నాయి. ప్రజల వార్తాపత్రికలు ఎట్లా ఉంటాయి, ప్రజల వార్తాపత్రికలు ఎట్లా ఉంటాయి, ఎట్లా ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఒకటి ఏంటంటే ఏ అంశాలు వార్తలు, ప్రజా సమస్యలు, రెండోది ధరలు, ఉపాధి, ఉద్యోగాలు, సామాజిక అంశాలు, వీటన్నిటి తర్వాత రాజకీయాలు ఉండాలి. కానీ రాజకీయాలు ఫ్రంట్ పేజ్, ఇప్పుడు రాజకీయాలు అనేటి ఫస్ట్ పేజీలోకి వస్తూ ఉన్నాయి. కానీ రాజకీయాలు కాదు ప్రజలకు కావాల్సింది. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులంతా దొంగలు అనేది క్లియర్గా జనానికి తెలుసు. పత్రికలు ఎంత మసిబూసి మారడికాయ చేసినా రాజకీయ నాయకుల పట్ల ప్రజలకు క్లియర్గా అభిప్రాయం ఉంది, వీళ్ళందరూ దొంగలని. ఈ అంశాలు విద్య, వైద్యం, ఇవి ప్రధానమైనటువంటి అంశాలు, పత్రికల్లో ఫ్రంట్ పేజీలో రావాల్సినటువంటి అంశాలు. కానీ రాజకీయ విశ్లేషకుడు కేవలం విశ్లేషకుడు అనేవాడు రాజకీయాలను విశ్లేషిస్తా ఉన్నాడు. సామాజిక పరమైనటువంటి అంశాలు, విద్యా వైద్యాన్ని గురించి ఏ పత్రిక కూడా ఫ్రంట్ పేజీలోకి అంత ఇంట్రెస్ట్గా చూపించదు. ఇక్కడ ఈ అంశాలు పోయినాయి. ఈ అంశాలు పోయి ఏ అంశాలు తెర మీదకి వచ్చినాయి? ఇప్పుడు తెలుగు దినపత్రికలు, తెలుగు దినపత్రికల పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఈనాడు ఉంది. ఇది రెండు రకాలుగా వార్తల్ని ప్రజెంట్ చేస్తుంది. ఎట్లా? ఒకటేమో చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా వచ్చేటువంటి వార్త యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా వచ్చేటువంటి వార్త ఏదైతే ఉందో దాన్ని కనుమరుగు చేస్తుంది. ఒకటి చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉండేటువంటి వార్తలు తెర మీద తెస్తుంది. రెండోది చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా వచ్చేటువంటి వార్తలను కనుమరుగు చేస్తుంది. చంద్రబాబు నాయుడులో ఒకటే కోణం. ఒకవేళ చంద్రబాబు నాయుడు సీఎం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఉండనుకో, అప్పుడు ప్రజా సమస్యల మీదకి వస్తుంది ఈనాడు పత్రిక. ప్రజలకు కావాల్సింది ఏంది, ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చింది, ఏం అమలు చేయాలి, ఎందుకు చేయలేకపోతుందని. అప్పుడు ఏది ఈనాడు పత్రికకు పడరానటువంటి వ్యక్తి సీఎంగా ఉంటే ఈనాడు పత్రికలో ప్రజా సమస్యలు వస్తాయి. అదే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటే ప్రజా సమస్యలు రావు. పెట్టుబడులు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లు, రైజింగ్లు,
అద్భుతాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నట్టు. సేమ్ ఆంధ్రజ్యోతి కూడా అదే పరిస్థితి. ఆంధ్రజ్యోతిది ఏంది? ఆంధ్రజ్యోతి ప్రయోజనం సేమ్ లేదు, అది ఒక మీడియేటింగ్ సంస్థ అంతే. దాన్ని ఏమంటారంటే మీడియేట్ చేసేటువంటి సంస్థ. చంద్రబాబు నాయుడుకు ఎక్కడెక్కడ ఏమేమి కలపాలా, చంద్రబాబు నాయుడిని ఎట్లెట్లా రక్షించుకుంటూ రావాలా, మీరు చంద్రబాబు నాయుడుకు ఎట్లా ఈయన అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు లాంటి మహాగణుడైన వ్యక్తి కూడా గుర్తించకపోవడం శోచనీయమని రాస్తాడు. అంటే అక్కడ ఆయన చెప్పాలనుకుంది చంద్రబాబు నాయుడు మహాగణుడు అని చెప్పాలనుకుంటాడు గంతే. అటువంటి మేధావికే ఇది చిక్కకపోవడం అని చెప్తా ఉంటాడు అన్నట్టు. అంటే విశేషణాలతోటి ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ప్రయోజనాలను కాంక్షించాలనేది ఈ రెండు కమ్మ దినపత్రికలకు, కమ్మ కులానికి చెందినటువంటి దినపత్రికలు, వాటి ప్రయోజనాలు దీంట్లో స్పష్టంగా ఉంటాయి. ఇక చంద్రబాబు నాయుడు పరిపాలన బాగాలేదని సాక్షి దినపత్రికలోనే వస్తుంది, ఈ రెండిట్లలో రాదు. ఎందుకు? అది జగన్మోహన్ రెడ్డికి మళ్ళా వంతబాడే పత్రిక కాబట్టి, జగన్మోహన్ రెడ్డి సంఖలోని పత్రిక కాబట్టి అది అట్టే వస్తుంది. ఇక వెలుగు దినపత్రిక ఉంది. వెలుగు దినపత్రిక ఓనర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు చూడాల్సిందే. ఇక ఇంకొక ఆప్షన్ లేదు. అది ప్రతిపక్షంలో ఉండాలని కోరుకునే వాళ్ళు నేను ఒకరిని. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రయోజనాలు అంటే రేవంత్ రెడ్డి మంచిగుంటే వివేక్ మంచిగుంటాడు, వివేక్ మంచిగుంటే పత్రిక మంచిగుంటుంది. అంటే ఈ ట్రయాంగిల్ ఉంటుంది. ఇక్కడ ఇక చిన్న పత్రికలు ఉంటాయి కదా చాలా, ఇంకా ఏవి చిన్న పత్రికలు ఉంటాయి కదా, వీటికేమో అడ్వర్టైజ్మెంట్లు కావాలంటే ప్రభుత్వానికి ప్రజల సమస్యలను ఏకరువు పెట్టేటువంటి సాధనంగా పనిచేస్తే కుదరదు. ప్రభుత్వానికి భజన చేసే పత్రికలు లాగుంటే అడ్వర్టైజ్మెంట్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే. రైట్ సారీ, ఇక్కడ ఈ పత్రికలు టీవీ ఛానళ్ల వైపు ఎంతమంది ఉన్నారంటే 100లో 4% మాత్రమే వీళ్ళ వైపు ఉన్నారు. 96% మంది మాత్రం ప్రజలు, వ్యూవర్స్, రీడర్స్ అందరు కూడా 96% మంది ఈ సోషల్ మీడియా వైపు వచ్చినారు. ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు జుకర్బర్గ్ ఉన్నాడు, ఫేస్బుక్ ఆయనకు ఈ కులాలతో సంబంధం ఉండదు, అది ఖుద్దు వ్యాపార సంస్థ. వాట్సాప్ అయినా అంతే, ట్విట్టర్ అయినా అంతే, ఇన్స్టా అయినా అంతే. సరే, ఇప్పుడు వీళ్ళకి బాసులు ఉండరు సోషల్ మీడియాలో. వాళ్ళు ఫ్రీగా నువ్వు ఏమనుకుంటున్నావో అది యాజ్ టీజ్గా వచ్చేస్తుంది దాంట్లో, దాంట్లో వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళకు వర్గ ప్రయోజనాలు లేవు. కాబట్టే ప్రజలు వీటిని విశ్వసిస్తూ ఉన్నారు. సరే, ఇందులో కొంత ఫేక్ న్యూస్ వచ్చినప్పటికీ ఇందులో వచ్చేదంతా స్వచ్ఛమైన న్యూస్ ఏం కాదు, ఇదంతా మ్యానిపులేటెడ్ న్యూసే వస్తుంది దీంట్లో. ఇక్కడ వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ దీని ఇటువైపు 96% మంది ఉంటే పొద్దుగా లేవగానే మీరు పేపర్ పట్టుకుంటున్నారా, సోషల్ మీడియా పట్టుకుంటున్నారా? లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా మీరు కామెంట్ చేయండి. లైవ్ రావడం లేదంటున్నారు. వస్తుందా లేదా?
శ్మశానం ముందు ముగ్గు, ఈ రాజకీయ నాయకులకు సిగ్గు శరం లజ్జ ఏమీ ఉండదు. ఆన్లైన్ సోషల్ మీడియా, కంప్లీట్గా సోషల్ మీడియాలోనే మెజారిటీ ప్రజలు ఉంటారు. సోషల్ మీడియా. మరి పత్రికల దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గమనించాల్సింది, పత్రికలు పత్రికలు వయసు. ఇక్కడ పత్రికలు కేవలం 50 సంవత్సరాల పైబడిన వాళ్లకు మాత్రమే ఆ 4% ఉన్నారు. యువకులకు కంప్లీట్గా పత్రికలు మీడియా సంస్థలు దూరం అయిపోయినాయి. ఇందులో వచ్చేటువంటి వార్తలు, పత్రికలలో వచ్చేటువంటి వార్తలు అవి కేవలము ఆ నాయకులను మెప్పించడానికే పనికొస్తా ఉన్నాయి. ప్రజలను మెప్పించడానికి ఈ పత్రికలు పనిచేయడం లేదు. అది క్లియర్గా అర్థమైంది. నమస్తే తెలంగాణ ఉంది, కేసీఆర్కు వెలమ వాళ్లకు తప్ప ఎవరికైనా పనికొస్తుందా? అది కేవలం ఆల వర్గాల కోసమే. అంటే ఇక్కడ విద్య, వైద్యం, ఉపాధి, ధరలు, సామాజిక అంశాలు ఇవి ప్రధాన వార్తలు కావాల్సినటువంటి పత్రికలు ఎందుకు దూరమైన ప్రజల కంటే ఇవి భజన పత్రికలుగా మారిపోయినాయి కాబట్టి వీటికి ప్రజలు దూరం అయిపోయినారు. ఇది స్పష్టంగా ఈ పత్రికల పట్ల మనకు అభిప్రాయం ఉండాలి కదా, అందుకోసమే నేను ఫస్ట్ ఆ అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ సపోజ్ వాళ్ళ వెలుగుదిన పత్రిక, రండి దర్శనం, ఇక్కడ వెలుగుదిన పత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూద్దాం. అలాగే ఈ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఇది ఫ్రీ లైవ్. అందరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈ లైవ్ను డౌన్లోడ్ చేసుకొని మీ దాంట్లో వేసుకోండి. ఇది ఫ్రీగా అందరికి ఇచ్చేటువంటి కంటెంటు. ఇది ఫ్రీగా అన్ని యూట్యూబ్ ఛానళ్లకు. ఇప్పుడు సపోజ్ వేరే యూట్యూబ్ ఛానళ్లలో ఏమేమి ఛానళ్ళలో వస్తుంది? అది వెంకట టిఎం టిఎంఆర్. ఇగో ఇట్లా వేరే ఛానల్ వాళ్ళు కూడా ఈ లైవ్ని పెట్టుకుంటారు. అలాగే యూట్యూబ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, యూట్యూబ్ ఛానల్ ఉన్నటువంటి వాళ్ళు ఫ్రీగా ఈ లైవ్ను వాడుకోండి. ఇది మేము మా భావజాల వ్యాప్తి కోసం అందరికీ ఫ్రీ కంటెంట్ ఇస్తా ఉన్నాము. ఫుల్గా ఫ్రీగా వాడుకోండి. ఇది మానిటైజేషన్ కాదు మా వైపు. మీరు ఆ వీడియోను వాడుకోవడం వల్ల మీకు డబ్బులు వస్తాయి. సో మీకు ఇక్కడ క్లియర్గా స్ట్రైకులు ఇగో ఏముండవు. ఇది తీన్మార్ మల్లన్న అఫీషియల్ పేజ్ అని ఉంటుంది. ఈ పేజీలో ఉన్నటువంటి దీన్ని కాపీ చేసుకోండి. దీన్ని కాపీ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని మీ యూట్యూబ్ ఛానళ్లలో వేసుకోండి. ఇది కేవలం భావజాల వ్యాప్తి కోసం మేము చేస్తున్నటువంటి ప్రయత్నం, అంతేగాని ఇది లాభాపేక్ష కోసం చేస్తున్నటువంటిది కాదు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది దీని మీద. అందుకోసమే మీరందరూ కూడా ఫ్రీగా వాడుకోండి. ఇక్కడ వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. జిహెచ్ఎంసీకి కొత్త టీం వచ్చింది. హైదరాబాద్ లో 12 జోన్లకు కొత్త కమిషనర్లు, వీరిలో 8 మంది IASలు, 4 సీనియర్ ఆఫీసర్లు. MAUD ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జయేష్ రంజన్, TGPSC సెక్రటరీగా ఎం హరిత, ఎన్నికల సంఘం కార్యదర్శిగా లింగ్యానాయక్. భారీగా IASలను బదిలీ చేసిన ప్రభుత్వం. ఇప్పుడు ఎందుకు బదిలీ చేసింది? ఇప్పుడు ఏం అవసరం వచ్చింది ప్రభుత్వానికంటే, రాబోయే GHMC ఎన్నికల్లో మొత్తం సెటప్ చేయాలి, అనుకూలంగా ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి. ఆ సెటప్ చేయడం కోసం ఈ దుకాణం తెరిచారు. 60 సర్కిళ్లు, 12 జోన్లు, GHMC వార్డుల డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ జారీ, 300 వార్డుల్లో సరిహద్దులు ఖరారు చేస్తూ తుది ప్రకటన విడుదల చేసినట్ట. ఇప్పుడు GHMCలో 150 వార్డులు పోయి 300 వార్డులు అయినాయి. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నాయన్నీ GHMC పరిధిలోకి వచ్చేసినాయి, ఆనుకోని ఉన్నాయి కూడా వచ్చేసినాయి. ఇప్పుడు GHMC పరిధిలోకి వచ్చిన తర్వాత ఎంతమంది కార్పొరేటర్లు, ఎంతమంది సర్పంచులు, ఎంతమంది అవకాశాలు పోయినాయి? చాలా మంది అవకాశాలు పోయినాయి. ఇప్పుడు కొత్త సిటీని సృష్టించాలంటే ఈ బుడబుడ ఉండకూడదు కదా. ఈ బుడబుడాటిని పక్కకు జరిపి ఇప్పుడు కొత్త సిటీని కూడా ఫ్యూచర్ సిటీ అనో ఇంకోటనో తెస్తా ఉంది. ఇప్పుడు అది కనిపించాలంటే ఇవన్నీ మాయం కావాలి. దీని దుకాణం ఇది.
ఇక లక్నోలో 65 అడుగుల వాజ్పేయి విగ్రహం. లక్నోలో ప్రేరణ స్థల్లో నిర్మించిన 65 అడుగుల మాజీ ప్రధాని వాజ్పేయి, తర్వాత దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహాలను గురువారం వాజ్పేయి జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ప్రేరణ స్థల్ను 65 ఎకరాల్లో 220 కోట్లతో నిర్మించారట ఈ బొమ్మలు. అంటే మీరు ఒకసారి గమనించండి, ఈ లైవ్ చూస్తున్న మిత్రులారా, ఈ లైవ్ని మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి దయచేసి. ఒక విషయం చెప్తా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 97 విదేశీ పర్యటనలు చేసిండు. ఇప్పటికీ 97 విదేశీ పర్యటనలు చేసిండు. 79 దేశాలు తిరిగిండు. ఉగాండా, రువాండా, బువాండా అంతా 10,000, 20,000 లక్ష మంది, 140 కోట్ల మంది నిడిచిపెట్టి ఆడికి పోతా ఉంటాడు. ఆ కథ వేరే. 79 దేశాలు తిరిగిండు. భారత పార్లమెంటు నడుస్తూ ఉంది. ఇప్పుడు పార్లమెంటు నడుస్తుందంటే పార్లమెంటుకు సభానాయకుడు ఎవరు? ప్రధానమంత్రి కదా. సభానాయకుడే విదేశీ పర్యటన పోతాడు, ఇక్కడ పార్లమెంట్ నడుస్తూ ఉంటుంది. సో ఇటువంటి ప్రధాని ఎక్కడ ఉండడు, ఇటువంటి ప్రధాని ఎక్కడ కూడా ఉండడు. ఏదో ఒక రోజు అట్లా వస్తాడు, మళ్ళీ విదేశీ పర్యటన కానీ వెళ్ళిపోతూ ఉంటాడు. 79 దేశాలు తిరిగిండి ఇప్పటికీ. 79 దేశాలు. అవార్డులు కూడా ఇచ్చారు వాళ్ళు. ఎక్కడెక్కడ అవార్డులు మీకు ఇస్తున్నామాడు, అవార్డు ఇస్తున్నామంటే గాలి మోటార్ వేసుకో. ఒక ప్రధానమంత్రి బయటికి వెళ్ళాలంటే 1 గంటకి ఎంత ఖర్చు అవుతుంది ఎవరికైనా? ఒక ప్రధానమంత్రి బయటికి వెళ్ళాలంటే కనీసం 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వ్యవస్థ 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈయన 79 దేశాలు బట్టి తిరిగిండు. ఎన్ని వేల కోట్లు ఖర్చు అయిందో ఇంకా మీరు అంచనా వేసుకోరు. మళ్ళీ పోతే ఏమైనా ప్రయోజనం అంటే ఏం లేదు. ఈ అవార్డులు తీసుకున్నాడు, సైట్ సీయింగ్లు, పర్యటనలు, ఈ రకంగా ఆయన ఉంటుంది. ఎవరిది? నరేంద్ర మోడీ గారిది. ఫిర్బి మళ్ళా ఇవి అదనంగా లక్నోలో 65 అడుగుల వాజ్పేయి విగ్రహం. వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ విగ్రహాలు, వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళ విగ్రహాలు. ఇప్పుడు సామాన్యుని విగ్రహాలు, సామాన్యం పైసలు వాని జేవులకేం గుంజి ఇలా విగ్రహాలు పెట్టాలి. ఎవరన్నా వాజ్పేయి అన్నాడన్న చెప్పిండా నా విగ్రహం పెట్టాలన్నా మీరని? అట్లుంటుంది వాళ్ళ కథ. క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. గురువారం ఆయన ఢిల్లీలోని క్యాథడ్రల్ చర్చ్ ఆఫ్ ది డిపెన్షన్లో క్రైస్తవులతో కలిసి ప్రార్థన చేసిండు. ఇక్కడ బీజేపీ సోదరులు చాలా మంది క్రైస్తవం మీద పడతా ఉంటారు, క్రైస్తవులను ఇట్లా అంటూ ఉంటారు. ప్రధానమంత్రి పోయేమో దండం పెడతాడు, మీరేమో కింద గిచ్చులాడుతూ ఉంటారు వాళ్ళతో. K4 మిసైల్ పరీక్ష సక్సెస్ అయింది. అణ్వాయుధ సామర్థ్యం గల K4 మిసైల్ను రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది. న్యూక్లియర్ సబ్మెరైన్ INS అరిగాత్ నుంచి ఈ క్షిపణిని టెస్ట్ చేసిండ్రు. 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని క్షిపణి ఛేదిస్తుందట. రైట్గా ఇది ఎప్పుడైతే మీరు చూసుకోండి, పేపర్లలో నీళ్ల వార్తలు, ప్రాజెక్టుల వార్తలు వచ్చినాయంటే దాని వెనకాల కమిషన్ దందలే. ఇంకా నువ్వు గుర్తుపెట్టుకోర్రి, జనం ఏడ డిమాండ్ చేయరు, ఏడ రోడ్డు ఎక్కరు, కానీ ఈ వార్తలు తీసుకొస్తాయి ఇవి పత్రికలు. ఎందుకు? దీని వెనకాల వాళ్ళ కాంట్రాక్టర్ల ప్రయోజనాలు క్లియర్గా ఉంటాయి. ఇక్కడ ఎక్కువ తోడుకున్నది ఏపీనే. ఈ సీజన్లో కృష్ణా నీళ్ళ వాడకం టీఎంసీలో శ్రీశైలంలో నుంచి 13 టీఎంసీలు తెలంగాణ వాడితే 240 టీఎంసీలు ఏపీ వాడింది. మరి ఎవడు కారకుడు? 2 ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా. ఈ ముఖ్యమంత్రి విఫలమైనట్టే కదా, రేవంత్ రెడ్డి ఫెయిల్యూరే కదా ఇది. ఇక్కడ నాగార్జున సాగర్ నుంచి 110 టీఎంసీలు తెలంగాణ వాడితే 350 టీఎంసీలు ఏపీ వాడింది. ఈ వాటర్ ఇయర్లో ఇప్పటి వరకు ఏకంగా 600 టీఎంసీల దాకా కృష్ణా నీళ్లు తరలింపు. అధికార పక్షం, ప్రతిపక్షం, అప్పుడున్న కేసీఆర్, వీళ్ళందరూ కూడా ఫెయిల్యూరే కదా. కృష్ణా జలాల్లో రావాల్సినటువంటి వాటాను వదిలేసి 299 టీఎంసీలు మాకు జాలని వచ్చిన కేసీఆర్ ఓవైపు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అప్పనంగా పోని మా గురువు గారు చంద్రబాబు నాయుడు గారికే పోతా ఉన్నాయి కదా అని ఆయన అటు దోషిపెడతా ఉన్నాడు. ఈ దోషిపెట్టేటువంటి దొంగల బుట్ట మన ప్రజలకు ప్రజా ప్రయోజనాల కోసం ఏం పనిచేస్తలేదు. టీఎంసీల కొద్ది నీళ్ళు ఎత్తుకపో, ఇక్కడ కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి, అక్కడ కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి, వనకచెర్ల కట్టిన ఆయన ఇక్కడ రెండింటికి మెగా కృష్ణారెడ్డి. మళ్ళా ఇక్కడ 600 టీఎంసీల దాకా కృష్ణా నీళ్లు తరలింపు. 600 టీఎంసీల దాకా తరలిస్తా ఉంటే ఏం చేస్తా ఉన్నావు మరి రేవంత్ రెడ్డి గారు? నీటిపారుదల శాఖ మంత్రి గారు ఏం చేస్తా ఉన్నారు తరలించకపోతా ఉంటే? మేము చెప్పినాం కదా, హంద్రీనివా నుంచి ఎంత పోవాలి, ఎంత పోతా ఉన్నాయి అని చెప్పి క్లియర్ గా ఆపాలి కదా. మరి అవి ఆపే దమ్ము ధైర్యం లేదు, ఎదిరించే సత్తా లేదు. జరిగినాయి కాదు ఈ వాటర్ ఇయర్ లోనే
తెలంగాణ వాడుకున్నది దాదాపు 120 టీఎంసీలే. నాగార్జున సాగర్ కుడికాలం నుంచే 350 టీఎంసీలు తీసుకెళ్లిన ఏపీ. శ్రీశైలం నుంచి మరో 240 టీఎంసీలు తరలింపు. సాగర్లో వేగంగా పడిపోతున్న నీటి నిల్వ, పూర్తి సామర్థ్యానికి 68 టీఎంసీల లోటు. పరిస్థితి ఇట్లనే ఉంటే కృష్ణా నీళ్ల తరలింపులో ఏపీ రికార్డు ఖాయం. నిరుటి వాటర్ ఇయర్ లో 734 టీఎంసీలను తీసుకుపోయిన పక్క రాష్ట్రం. ఈసారి అది 750 టీఎంసీలకు చేరుకుంటుందని అంచనా. మనం మరో 100 టీఎంసీలైనా వాడుకుంటామా లేదా అనే ఈ ముఖ్యమంత్రి ఉన్నన్ని రోజులు, ఈ ముఠా ఉన్నన్ని రోజులు ఏమీ వాడుకునే పరిస్థితి ఉండదు. మన పక్కనే కృష్ణమ్మ మారుతున్నా మన బీళ్ళకు కావాల్సిన నీళ్లను మనం వాడుకోలేని పరిస్థితి నెలకొంది. ఏటా ఇదే జరుగుతున్న ఈ ఏడాది మరింత ఆందోళనకరంగా మారింది. 2015లో బీఆర్ఎస్ పాలకులు చేసిన సంతకాల పాపం ఇప్పటికీ తెలంగాణను వెంటాడుతూనే ఉన్నది. నీవు లీగల్ గా ఇప్పుడు వాళ్ళు సంతకం చేసిరు, లీగల్ గా ఎంత పోవాలి? మరి ఇప్పుడు దొంగతనం ఎత్తుకపోతా ఉన్నాడు కదా, దొంగతనం ఎత్తుకపోయేదానికి అడ్డుకట్టేయమని రాదు చూద్దాం రేవంత్ రెడ్డి గారిని. అడ్డుకట్టేయమని అదే ఆపాలి కదా, అది వేసుడు ఉండదు. ఇప్పుడు ఏదో కేసీఆర్ పాపం లెక్క. కేసీఆర్ పాపాత్ముడేనాయా, కాదని ఎవడంటలేడు. కేసీఆర్ పాపాత్ముడే, కాదని ఎవడంటలేడు. కానీ ఈ పుణ్యాత్ముడు ఆపాలి కదా, మరి ఈ పుణ్యాత్ముడు ఆపేది ఉండే కదా. జవాన్లు ఇన్స్టాగ్రామ్ వాడొచ్చంట. ఆర్మీ జవాన్లు సోషల్ మీడియా వాడకంపై ఉన్న నిషేధాన్ని కేంద్రం కాస్త సడలించింది. ఇక మీద జవాన్లు, సైనికాధికారులు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ తదితర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడచ్చు అని చెప్పింది. అయితే పోస్ట్ చేయడం, కామెంట్ చేయడం నిషేధించింది. ఇంకా మరి ఎందుకు వాడేం చేయాలి? దాన్ని చూసి పట్టుకొని వాళ్ళకి అంతే. ఇప్పుడు మీరు పోస్ట్ చేయొద్దు, కామెంట్ చేయొద్దు, వాడచ్చు. మీరు ఏది కొత్త బట్టలు వేసుకోవాలి, కానీ ఇంట్లోకి బయటికి వెళ్ళదు. మీరు కొత్త బట్టలు వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి కొత్త బట్టలు? నలుగురు చూస్తారనే కదా. కొత్త బట్టలు వేసుకోవాలి, ఇంట్లో కూర్చోవాలి. ఇది అన్నట్టు కథ. ఇసుక మాఫియాలో ఎవరున్నా వదలం. ఫస్ట్ పట్టుకుంటే కదా వదలన్నా లేదా అనేది తెలియదు. పట్టుకోడే లేదా. మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో చేస్తున్న దందనే మెయిన్ దందనే ఇది. పోలీస్ ఆఫీసర్లైనా, ఆఖరికి సొంత పార్టీ నేతలైనా చర్యలు తప్పవు. త్వరలోనే అందరి భర్తం పడతాం. మంత్రి వివేక్ వెంకటస్వామి హెచ్చరిక. ప్రజలకు తక్కువ ధరకే ఇసుక సప్లై చేస్తామని హామీ. మంచిర్యాల జిల్లాలో పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలని చెప్పి ఇక వెలుగు దినపత్రిక కాబట్టి ఫ్రంట్ పేజీలో ఆ వార్త వస్తుంది. ఇక రేవంత్ను కట్టేసి కొట్టినా తప్పులేదు. ఇక వీళ్ళదో భాష, ఈయనదో భాష, ఆయన అన్ని వ్యక్తిగతమే తప్ప సమాజం కోసం. రేవంత్ లాగుల తొండలు ఇవ్వాలని ఆయన, ఈయనతో వీళ్ళు ఏమి ఇడుచుకోరు. వీళ్ళు నిజంగా వీళ్ళని తొండలు ఇడుచుకోమంటే ఇడుచుకోరు. వీళ్ళకి తొండలు వీళ్ళకి దొరకకపోతే మనం పంపించినా కూడా తొండలు ఇడుచుకోరు. వీళ్ళు ఈ మందికి తొండలు ఇడిచే రకం వీళ్ళంతా. ఈయన కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా ఇవన్నీ ఒకరి తాను ముక్కలు. ఇవన్నీ ఇక్కడ కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు. ఆయన పైన ఇష్టం ఉన్నట్టు కేసీఆర్ అంటే ఎట్లుందంటే, నేను ఉట్టకపోతే ఎవరిని చేసుకుందువు అన్నట్టుగా. తెలంగాణ కేసీఆర్ ఉట్టక ముందుకు స్టార్ట్ అయింది లొల్లి. 69లో స్టార్ట్ అయింది. 69లో స్టార్ట్ అయింది. ఇడ్లీ సాంబార్ విజయం మొదటి 1956లోనే మొదలైంది. జయశంకర్ సార్ ఉన్నాడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు కాదు. కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఈ అప్పులు, ఈ దరిద్రం, ఇదంతా మోపై కూర్చున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసిండు. సీఎం మాట్లాడిన తీరు అసహ్యంగా ఉంది అని చెప్పి శ్రీనివాస్ గౌడ్. రేవంత్ రెడ్డి గారు మాట్లాడమే చాలా గలీజ్ లాంగ్వేజ్. అది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అది ఒక ముఖ్యమంత్రి హోదాలో గంత గలీజ్ లాంగ్వేజ్ మాట్లాడడం అయితే అది ఉండాలి. ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఒకటి అన్నవు పోయినావంటే సరే, దాని యాక్సెప్టెన్స్. ఒక ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి ఇంత గలీజ్ గా మాట్లాడడం అయితే అసలు ఇంతకంటే దరిద్రం ఏడ ఉండదు. రేవంత్ను దింపిన తర్వాతే కేసీఆర్ పులిలా అసెంబ్లీకి వస్తారు అని చెప్పి మరి అంటే అప్పటిదాకా మావాడు రావడానికి పులి కాదట. మొన్న చెప్పాడుగా కేసీఆర్ గారు, రేపటి నుంచి నేను అందుబాటులో ఉంటాను రాహుల్. కథం అయిపోయి వాళ్ళ మీటింగ్ అయిపోగానే పోయి మళ్ళీ పామ్ హౌస్లో పడ్డాడు. మళ్ళీ 6 నెలలకు మళ్ళీ దుకాణం. మళ్ళీ అప్పటికి వచ్చే ఇప్పుడు కేసీఆర్ చుట్టూ ఫోన్ ట్యాపింగ్ వచ్చు, లొట్ట పీసు. నేను చెప్తా ఉన్నాగా, రేవంత్ రెడ్డి నువ్వు మొనగానే అనిపించుకోవాలంటే కేసీఆర్ ను, తర్వాత హరీష్ రావును, కేటీఆర్ ను, వీళ్ళు ముగ్గురిని జైల్లో వేస్తున్నాం. నీకు చేత కాదు. కావాల్సిన ఆధారాలు నీకు విషయం ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం నీ దగ్గర లేదు ఫస్ట్. ఎందుకంటే నువ్వు అలాంటి పాపాలు చేసినోడివే కాబట్టి నీకు ఆ దమ్ము ధైర్యం లేదు. నువ్వు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, నేను చెప్తా ఉన్నా కదా, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ను అరెస్ట్ చేసే దమ్ము నీకు లేదు. నేను చెప్తా ఉన్నా, ఇలా డేట్ రాసుకో. 12వ తారీఖు 12వ నెల 26వ తారీఖు 2025 ఉదయం 8:31 చెప్తా ఉన్నా, కేసీఆర్ను అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డి దగ్గర లేదు. రేవంత్ రెడ్డి అన్ని కాంప్రమైజ్ పాలిటిక్సే, చీకటి ఒప్పందాలే ఉంటాయి. కాబట్టి
కేసీఆర్ను ఇదంతా కేవలం వార్తా పేపర్లో వార్తలకు పనికొస్తుంది తప్ప వాస్తవానికి ఉండదు. కేసీఆర్ చుట్టూ ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు, కీలకంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, నందకుమార్ కాల్ రికార్డింగ్ ను 4 ప్రెస్ మీట్ లో వెల్లడించిన కేసీఆర్. ఇవే ఆధారాలతో సిట్ దర్యాప్తు. ఇంకెన్ని రోజులు చేస్తావు సిట్ దర్యాప్తు? ఎట్లేమని చేస్తావు? ఇంకెన్నేళ్ళు చేసుకుంటా పోతావు దర్యాప్తు? వాళ్ళు దొంగతనం చేసిందని క్లియర్ గా తెలిసేపాయే. లోపటేసే దమ్ము లేక టైంపాస్ చేస్తున్నావు జనంతో, గంతే. నాడు బీజేపీ నేతలను ఇరికించబోయి ఇప్పుడు ఇరుక్కున్న బీఆర్ఎస్ చీపు ఇరికినట్టేనా? ఇవాళ ఉరి పడ్డట్టేనా ఆయనకు? ఎందుకు ఇవన్నీ? నందకుమార్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిండ్రు. ఇక ముగిసిన ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ, సిట్ చీఫ్ సజ్జనార్, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ కీలక భేటీ అయ్యారట. ఈ కేసు పురోగతిపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక. ఈ నెల 29న సుప్రీంకోర్టులో స్టేటస్ రిపోర్టు దాఖలు చేస్తారట. ఇక సుప్రీంకోర్టు పోతారు వాళ్ళు విచారణ. మీరు చెప్తున్నాం కదా, కేసీఆర్ ఈ ప్రభాకర్ రావు వీళ్ళందరూ కూడా మంచం మీద పట్టుకొని ఒకని భుజం ఒకటి పట్టుకొని మెల్లగా లేచే వయసు వచ్చేదాకా కూడా వీళ్ళని ఎవడేం చేయాలి? ఏమన్నారు? వీళ్ళని కేసీఆర్ను అరెస్ట్ చేసి నిజంగా కాంగ్రెస్ పార్టీ నిజంగా మాకు ఎలక్షన్ టైంలో చెప్పారు కదా, లోపటెత్తాం పడేత్తాం దున్నేస్తామని. మీకు దమ్ముంటే మీరు మొనగాళ్ళైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వమా చెప్తా ఉన్నా, కేసీఆర్ను అరెస్ట్ చేసి చూపెట్టును. చెన్నపల్లి జైల్లో నువ్వు అరెస్ట్ చేసి చూపెట్టు రేవంత్ రెడ్డి గారు. నీతో కాదు, నువ్వు వట్టి పిరికొని అది వాళ్ళకి తెలుసు. ఇక కృష్ణా నీళ్ళలో నంబర్ 1 ద్రోహి కేసీఆర్. కేసీఆర్ ద్రోహే కాదంటలేదు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి దాన్ని మించిన ద్రోహి. ఇక్కడ ఇంకా విషయం ఏంటంటే, ఇప్పుడు బండి సంజయ్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీదకి ఏమైనా రాగానే ఇటు సంజయ్ గారు అటు ఆమె కవిత ఇద్దరు కలిసి ప్రొటెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది, జనానికైతే గట్టిగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు బండి సంజయ్ గారు నేను చాలా రోజుల నుంచి ఒక ఆయన నాకు విశ్లేషణ చెప్తా ఉన్నాడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా సంజయ్ గారు పోయిండు అక్కడ ప్రచారానికి. సంజయ్ గారు ఇప్పుడు అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ. ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ అయినప్పుడు మన బీసీల ఓట్లతో గెలిచే పరిస్థితులు సరిగా లేనప్పుడు నువ్వు ఆడ పోయి మనం మొల్దారం ముచ్చట మాట్లాడినామంటే డైరెక్ట్ పంపించినట్టు ఓట్లు ముస్లింలను ఒక్కటి చేసే కార్యక్రమం మాట్లాడినవాడ 1,00,000 ఓట్ల పైచిలుకునేవి. సో ఫోన్ ట్యాపింగ్ లో కల్వకుంట్ల ఫ్యామిలీ ప్రమేయం ఉంది. మేము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ట్యాపింగ్ బాధ్యులపై అయ్యో బండి సంజయ్ గారు, యు ఆర్ ద సెంట్రల్ మినిస్టర్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఈ టెలిగ్రాఫ్ చట్టం పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు గుంతుకపోవడానికి మీకు అవకాశం ఉంది. ఇప్పుడు ఆ పని ఎందుకు? మీరు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మీరేం చేస్తారు? ఆల్రెడీ సిబిఐకి ఇచ్చిరు కదా కాళేశ్వరం మీద, ఆ తర్వాత మిగతా వాటి మీద ఏవి చర్యలు? ఈ ట్రాయ్ బి అన్ని ఉంటాయి కదా. ఇప్పుడు ఈ జనం ఇటువంటి స్టేట్మెంట్లు చూస్తే నవ్వుకుంటారు కదా. మీరు చేయాల్సిన పని మీ దగ్గరనే ఉండే ట్రాయ్ ప్రకారము లేకపోతే టెలిగ్రాఫ్ చట్టాల ప్రకారం మీరు కేసీఆర్ని ఈ పాటికి గుంజుకపోయి లోపటేసేటువంటి అవకాశం ఉండే. అది మీరు చేస్తలేరంటే మీరు కేసీఆర్ లోపాయకార ఒప్పందం జరిగి ఉంటుంది మీద. మేము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ట్యాపింగ్ బీజేపీ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. అది గంతే, దాని బతికే గంత బీజేపీది. సో ఈసారి నరేంద్ర మోడీ గారు ఆ తర్వాత ప్రధానమంత్రి అయింది, కానీ ఇంకా వచ్చేసారి నుంచి మోడీ ఉండడు, ఎవరు ఉండరు. ఎందుకంటే ఆ ప్రభ మొత్తం తగ్గిపోయింది. ఇక్కడ తెలంగాణలో 8 ఎంపీలు ఉన్నాయి కదా, ఇవి 0 వచ్చినా ఆశ్చర్యపోవద్దు. రేపు బీజేపీ కష్టం ఉంది. 2-3 రాష్ట్ర మంత్రులు 1000 కోట్లు వెనకేస్తున్నారు. కేంద్ర మంత్రిగా మీరు విచారణకు ఆదేశించాలి కదా. కేంద్ర మంత్రిగా మీరు విచారణకు ఆదేశించి 1000 కోట్లు వెనకేస్తున్నారంటున్న వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు చెప్పండి. వాళ్ళ డాటా తెప్పించుకుంటున్నాం, భాగవతాన్ని బయట పెడతాం. భాగవతాన్ని బయట పెట్టుడు కాదు, ఫస్ట్ విచారణకు ఆదేశించి లీగల్గా ప్రొసీడ్ అయ్యి వాళ్ళని పట్టుకరండి. ఫస్ట్ కాంగ్రెస్ లోనే ఉన్నట్లు దానం చెప్తుంటే స్పీకర్ చర్యలేవి అని చెప్తా ఉన్నారు. అయ్యా, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కేంద్ర ప్రభుత్వం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ అన్ని అంశాలపైన చర్యలు తీసుకోవచ్చు. కానీ అవి చేయకుండా, మీరు చేయాల్సిన పని చేయకుండా వీళ్ళ బుధం మీద తుపాకీ పెట్టి వీళ్ళని ఏదో చేస్తున్నట్టుగా ఇవన్నీ జనం చూస్తే, అంటే జనం అంటే సాధారణ జనానికి అక్కడగా అర్థం కాకపోవచ్చు, కానీ కొద్దిగా మెచ్యూర్డ్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళకైతే అర్థమవుతుంది కదా ఇదేందనేది. ఇక ఆర్టీసీలో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్, 84 ట్రాఫిక్ సూపర్వైజర్, 114 మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ పోస్టులు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 30 దాకా ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. కేసీఆర్ చుట్టూ ఫోన్ ట్యాపింగ్ ఉత్తదే డ్రామా వార్త. ఇప్పుడు ఈ వెలుగు దినపత్రిక ఆయనన్నా ఇది విశ్లేషించాలి కదా, పక్కకు కాలంలో రాయాలి కదా. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఉంది, కేంద్రం బాధ్యత ఏముంది, కాళేశ్వరం ఉంది, సిబిఐకి అప్పగించారు, దాని బాధ్యత ఏముంది, ఇవన్నీ ఉండాలి కదా. అవి రాయకుండా ఒట్టి స్టేట్మెంట్లు వేయడం ద్వారా
ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం అవుతుంది కదా. ఇక మావోయిస్టు కీలక నేత గణేష్ మృతి. ఒడిశాలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన సెంట్రల్ కమిటీ మెంబర్. మరో 5 మావోయిస్టులు కూడా, వీరిలో 2 మహిళలు. గణేష్ది నల్గొండ జిల్లా. 45 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం. ఆయనపై 110 లక్షల రివార్డు ఉందట ఆయన పైన. మావోయిస్టు పార్టీకి చెందిన మరో కీలక నేత చనిపోయారు. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఆ పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ పాక హనుమంతు అలియాస్ గణేష్ ఉయికే మృతి చెందారు. ఆయనతో పాటు మరో 5 మావోయిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయారు. సో మావోయిస్టులను మొత్తం ఎప్పటికల్లా 2026 మార్చి 31 2026 మార్చి 31 కల్లా ఈ దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తామని ప్రకటన చేస్తాడు ప్రధానమంత్రి అమిత్ షా గారు. 2026 మార్చి 31 కల్లా నిరక్షరాస్యతను కంప్లీట్ చేస్తా, పేదరికాన్ని లేకుండా చేస్తా, నిరుద్యోగ సమస్యను తీరుస్తా అన్న డెడ్ లైన్ పెట్టుకోరు. గీలను మాత్రం ఖతం చేస్తారు. ఇక దీని మీద గాదే ఇన్నే గారు మొన్న ఏదో మాట్లాడితే తీసుకొని పోయారు. పాపం ఆ రఘును కూడా ఏదో పిలిచినట్టు కేసులో పెట్టిన. ఇక నిన్న మొన్నటి దాకా ఆ రఘు ఎంత తిరిగినటువంటి ఒక్కడు లేడు పక్కకు, మళ్ళా ఎక్కడో అక్కడ గాయం అయిపోయాడు. గాదే నేను అరెస్ట్ చేస్తే రఘును స్టేట్మెంట్ కి పిలిస్తే అట్ట పిలుస్తారా రఘును అని చెప్పేసి ఒక్కడు పక్కకు పోయి నిలబడ్డాడు లేడు, ఎక్కడో అక్కడ పరాబడ్డాడు. ఆయన మైక్ రాగానే పెద్ద పెద్ద డైలాగులు కొట్టాలంటే ఎక్కడో అక్కడ బలవంతులు అట్లుంటారు అన్నట్టు. పురుగుల మందు తాగించి కూతురి హత్య, ప్రేమ వ్యవహారంతో పరువు పోతుందనే కోపంతో దారుణం. పోలీసుల విచారణలో ఆలస్యంగా వెలువడే కరీంనగర్ జిల్లా సర్వాయిపేటలో ఘటన. పరువు పోతుందట. ఈ పోడు సలగొండ కూతురు వేరే అతన్ని ప్రేమిస్తే పరువు పోతుందని పురుగుల మందు తాగించిందట. పరుగుగాల్లోని నువ్వు కదా తాగాల్సింది. ఏం పనులు ఇవన్నీ. ఇక ఇది ఇట్లుంటే శనార్థి తెలంగాణ. ఇగో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతి అన్నలను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పిలిచిన సిట్టు. అందరినీ కలిపి విచారించిన దర్యాప్తు అధికారులు. పెన్ డ్రైవ్ డేటా గురించి నోరు మీద పని మాజీ ఎస్ఐబి చీఫ్. నేడు 10 గంటలకు పోలీస్ కస్టడీ నుంచి ప్రభాకర్ రావు విడుదల కాబోతా ఉన్నాడట. వీళ్ళకి ఏమీ కాదు, గుర్తుపెట్టుకోరి. బీసీ నామ సంవత్సరం, బీసీ నినాదంతో హోరెత్తిన 2025. స్టేట్ ను ఉక్కిరి బిక్కిరి చేసిన బీసీ ఉద్యమాలు, పోరాటాలు. 42% బీసీ కోటా కోసం బంధులు, నిరసనలు. శాసనసభ హస్తినా వేదికగా కాంగ్రెస్ మాత్రం అవే డ్రామాలు. రెడ్ల రాజకీయ ఆధిపత్యానికి బీసీల దీటైన పోటీ. సర్పంచ్ ఎన్నికల్లో బీసీల హవా. బీసీల రాజ్యాధికారం కోసం మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపన. ఫలించిన మల్లన్న బీసీ పోరాటాలు. రాష్ట్రంలో బలీయమైన బీసీ ఉద్యమానికి పునాదులు. 2025 అంతా బీసీ మయమే జరిగిందని చెప్పి బీసీల ఉద్యమాలు చాలా కీలకంగా ఇక్కడ తెలంగాణలో పురుడు పోసుకున్నాయి. అవి మనకు చాలా కీలకంగా అర్థమైనటువంటిది. మీరు చూసిరు, బీసీ వాదం ఇటీవల కాలంలో బలపడినంతగా వేరే ఎప్పుడు కూడా బలపడలేదు. గతంలో బీసీ ఉద్యమాలంటే ఏదో నామమాత్రంగా జరిగేవి. బీసీల హక్కుల సాధన కోసం అక్కడక్కడ అరాకొరగా మూవ్మెంట్స్ కనిపించాయి. అవి కూడా ఉపకార వేతనాలు, రుణాలు, పాఠశాల కళాశాలలో బీసీ సమస్యల ఉద్యమాలు అవుతుండేవి. నిజంగా వాస్తవానికి ఇప్పుడు నేను నిన్న మా సార్ చెప్పినటువంటిది మీకు చెప్తా. 9th షెడ్యూల్ గురించి చెప్పాలా. 9వ షెడ్యూల్ చాలా మంది మాట్లాడుతున్నారు కదా. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన తర్వాత 9వ షెడ్యూల్ పెట్టాలని అంటారు కదా. 9వ షెడ్యూల్ అంటే ఏంది? ఫస్ట్ 9వ షెడ్యూల్ అంటే ఏంది? 9వ షెడ్యూల్ ఎట్లా పుట్టింది? 9వ షెడ్యూల్ ఎందుకు బీసీల రిజర్వేషన్ రక్షణకు కవచంగా ఉండబోతుంది అని అంటే ఏమీ లేదు. ఇక్కడ 9వ షెడ్యూల్ అంటే మా సార్ చెప్పిన ఉదాహరణ మీకు చెప్తా ఉన్నా. ఇప్పుడు మన ఇంట్లో పాలు ఉన్నాయి కదా, ఆ పాలను పిల్లి తాగుతుంది అనుకో, గడికోపారు వచ్చి. ఏం చేస్తాం పాలను రక్షించుకోవడానికి? ఉట్టికి పెడతామా? ఉట్టి కడతాంగా, ఉట్టి మీద పెడతాం. అవును, ఉట్టి మీద పెడతాం పాలని. అప్పుడు ఏమైతుంది? దూలానికి ఉట్టి ఉంటుంది, ఆ ఉట్టికి పెడతాము. అప్పుడు తాగడానికి దానికి ఛాన్స్ ఉండదు. ఈ భారత రాజ్యాంగంలో ఈ 9వ షెడ్యూల్ కూడా ఉట్టే. ఈ ఉట్టి అందకుండా ఇప్పటి వరకు ఇట్లుంటది. దీనికి ఉట్టి కడతారు, ఇట్లా ఉట్టి కడతారు. ఉట్టి కడితే దీంట్లో పెడతారు. అది యాక్చువల్గా ఇక్కడ పిల్లి ఉంటుంది, పిల్లి ఉంటుంది. ఈ పిల్లికి ఈ ఉట్టి అందది, ఉట్టి మీద దుంకితే కింద పడుతుంది అన్నట్టు. అట్లా తాగలేకపోతుంది ఉట్టి. ఇక్కడ 9వ షెడ్యూల్లో ఇప్పటి వరకు 284 చట్టాలు పెట్టిరు అందులో. అంటే దీన్ని సుప్రీంకోర్టు, కోర్టులు కూడా ముట్టుకోకుండా 284 చట్టాలు పెట్టిరు. అందులో తమిళనాడుకు సంబంధించినటువంటి 69% రిజర్వేషన్ కూడా ఇందులోనే పెట్టిరు ఈ ఉట్టిలో. ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ కూడా ఈ ఉట్టిలో పెడితేనే దక్కుతుంది. లేకపోతే సుప్రీంకోర్టు అనే పిల్లి ఈ పాలు తాగిపోతుంది. కింద ఉంటే ఆటోమేటిక్ వస్తుంది, ఇట్లా తాగేస్తుంది. ఇప్పుడు వీళ్ళు 42% కుండ వండి కింద పెట్టిరు. దీన్ని పిల్లి ముడతనే ఉంది గడికోపారి. ఈ కుండ తీసి ఈ 9వ షెడ్యూల్ అంటే ఈ ఉట్టిలో పెడితే అప్పుడు ఇది ముంగడ పడుతుంది, లేకపోతే ఆగమైపోతుంది. అంతే. ఇది 9వ షెడ్యూల్ అన్నాడు.
అయితే జవహర్లాల్ నెహ్రూ అప్పుడు అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తా ఉంటే గడికో పారి సుప్రీంకోర్టు వచ్చి వెళ్ళ ఇది ఊరదని చెప్తా ఉంటే ఇట్లా కాదని చెప్పి తమిళనాడుకు సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ గారు నెహ్రూకు సలహా ఇచ్చినట ఈ 9వ షెడ్యూల్లో పెడదాం సార్ దీన్ని, ఈ ఉట్టిలో పెడదాం వీటన్నిటిని ఉట్టిలో పెట్టుడు స్టార్ట్ చేసిరంట. అప్పటి నుంచి పరంపర కొనసాగుతా ఉంది. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ రావాలంటే ఈ ఉట్టిలో పెట్టాలి. ఏ ఉట్టిలో? ఈ 9వ షెడ్యూల్ అనేటువంటి ఉట్టిలో పెడితే అది రక్షించబడుతుంది. 9వ షెడ్యూల్ అనేటువంటి ఉట్టిలో పెట్టాలంటే ఎవరు పెట్టాలి? నరేంద్ర మోడీ గారు పెట్టాలి. నరేంద్ర మోడీ గారు పెట్టాలంటే ఆర్ కృష్ణయ్య గారు ఎవరిని డిమాండ్ చేయాలి? నరేంద్ర మోడీ గారిని బీజేపీని డిమాండ్ చేయాలి. కానీ బీజేపీని డిమాండ్ చేస్తలేడు ఆయన. 42% రిజర్వేషన్ తోటి మీరు ఎన్నికలకు పోవాలని రేవంత్ రెడ్డిని అడుగుతాడు. ఈయన కాలంలో పీసీ ఏం లేదు. ఈయనకు అదే ఎవరినైతే అడగాలో వాళ్ళని అడగకుండా మనం గీలను అడిగితే వీళ్ళ ద్వారా రాదనేది అర్థమైపోయింది క్లియర్ గా. వీళ్ళే మోసపూరితమైనటువంటి చట్టాలు తయారు చేస్తున్నారని మనం వెలువెట్టినాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు నరేంద్ర మోడీ గారి దగ్గర కూర్చొని అయ్యా ఈ 9వ షెడ్యూల్లో మా 42% అనేటువంటి ఏవైతే బీసీ రిజర్వేషన్లు ఉన్నాయో ఆ బిల్లును పెట్టండి అని చెప్పి చెప్తే వస్తుంది. వాళ్ళని అడగకుండా ఆయన వీళ్ళని అడిగితే ఈయనకు వచ్చేది లేదు పోయేది లేదు. ఇదే వాస్తవం. లొల్లి మాత్రం అవుతుంది అంతే, లొల్లే. నల్గొండ బీజేపీ ఆఫీసులో ఉద్రిక్తత, బీసీ నాయకుడిపై రెడ్డి నేత దాడి, మీడియాతోనూ వాగ్వాదం, ఘర్షణ అంటూ ఒక వార్త. నిన్న బీజేపీ నాయకులు నల్గొండలో కొట్టుకున్నారు. నల్గొండలో బీజేపీ నాయకులు, ఆయన బీజేపీ జిల్లా అధ్యక్షుడు, ఆ తర్వాత పిల్లి రామరాజు యాదవ్ వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తింది. కొట్టుకున్నారు, క్షమాపణల కాడికి పోయింది. సరిగ్గా వాళ్ళు ఇలా కొట్టుకున్నారు, రేపు కలిసి ఉంటారు. కానీ అక్కడ ఒక కోణం ఏం తీసుకొచ్చారంటే బీసీ నాయకుడి పైన రెడ్డి నాయకుడు దాడి చేసిరని చెప్పి చెప్తా ఉన్నారు. ఈయన బీసీ వాదం ఉన్నప్పటికీ ఈయనలో, కాకపోతే పూర్తి స్థాయిలో బీసీ కాదు, బీసీ కంటే బీజేపీ ఎక్కువ ఆయనకు. సో కాబట్టి రేపు పొద్దుగాల ఇప్పుడు నల్లగొండలో ఉన్నటువంటి నాయకులు అర్థం చేసుకోవాల్సింది, ఒట్టెజానయ్య మీద దాడి, చెరుకు సుధాకర్ మీద దాడి, పున్నా కైలాస్ నేత మీద దాడి, రామరాజు యాదవ్ మీద దాడి. మీకు ఈ అగ్రవర్ణ పార్టీల్లో మీకు మిగిలేది దాడులే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ పార్టీలలో, ఆ పార్టీ గుమ్మాల దగ్గర నిలబడకుండా బయటికి రాడి. ఆ పార్టీల గుమ్మాల దగ్గర రేపు పొద్దుగాల పిల్లి రామరాజు యాదవ్ గారు నీకు టికెట్ ఇస్తారనుకుంటున్నావు. ఆడ ఈ రెడ్లను, ఈ అప్పర్ క్యాస్ట్ కాదని నీకు బీజేపీలో టికెట్ ఇస్తారని నువ్వు భ్రమపడుతున్నావా ఏంది? అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఆ రోజు మళ్ళీ నీ కోత వేరే ఉంటుంది, కన్నీటి కోత. అది మళ్ళీ ఆ రోజు మాట్లాడుకుందాం. గజ వణికిస్తున్న చలి, రాష్ట్రంలో దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు. హైదరాబాద్లో 10.8 డిగ్రీలు, ఇటీవల పటాన్చెర్లో 5.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదు. ఆదిలాబాద్లోనూ దారుణ పరిస్థితులు, ఉదయం బయటకు వెళ్లేందుకు జంకుతున్న పబ్లిక్. శాటిలైట్ మ్యాపింగ్ కావాలి, ఆ తర్వాతే రైతు భరోసా. అసలు సాగుదారులకే రైతు భరోసా ఇస్తాం, సర్కార్ నిధులను వృధా కానివ్వం, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటుండు. యాసంగి రైతు భరోసాకు సర్కార్ మంగళం పెట్టిందట. ఇది ఏది అసలు శాటిలైట్ మ్యాపింగ్ కావాలి అప్పుడే ఇస్తామంటున్నా. అంటే అసలు శాటిలైట్ మ్యాపింగ్ ఇప్పుడు దేవడానికి యాసంగికి ఎగనామం అన్నట్టేనా? టీఆర్పీకి అన్ని మతాలు సమానమే, మైనార్టీల హక్కుల పరిరక్షణ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుంది. మత సామరస్యం, సామాజిక హక్కుల పరిరక్షణ కట్టుబడి ఉన్నాం. క్రైస్తవ సోదరుల క్రిస్మస్ శుభాకాంక్షలు. టీఆర్పీ చీఫ్ తిన్మార్ మల్లన్న. గచ్చిబౌలి న్యూ సిటీ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సింగాపురం ఇందిరా ఆహ్వానం మేరకు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మల్లన్న. టీఆర్పీలోకి చేరికల జోరు. గోషామేల్లో భారీగా జైనింగ్. జమీదార్ బల్వీర్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నేతలు టీఆర్పీలో చేరిక. వారందరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తీన్మార్ మల్లన్న పార్టీ బలోపేతం కోసం ప్రతిరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్రైవ్ చేస్తా ఉన్నాం. పార్టీలోకి విపరీతంగా చేరుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన లారీ. ఇక 6 మృతి, 10 తీవ్ర గాయాలైనాయి. మంటల్లో పూర్తిగా కాలిపోయిన బస్సు. బెంగళూరు నుంచి బస్సు శివమొగ్గ జరిగింది. కురియూరులోని గొర్లట్లు వద్ద ప్రమాదం ఘటన జరిగింది. ఇక మహారాష్ట్ర దేవాడ దగ్గర కారు బోల్తా పడ్డది. కాగజ్ నగర్ చెందిన 4 మృతి, వైద్యం కోసం నాగ్పూర్ వెళ్లి వస్తుండగా ప్రమాదం. ఇక మరో భారీ ఎన్కౌంటర్. కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంత సహా 6 మృతి. ఒరిస్సాను మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్ షా అట. ఎక్స్లో పోస్ట్ చేసిండు అమిత్ షా. అయిపోయిందట. ఇక మందుబాబులకు షాకు. నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం. న్యూ ఇయర్ సెలబ్రేషన్ నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్. పట్టుబడితే వాహనాలు సీజ్, 10,000 జరిమానా. ఇంత కష్టం ఎందుక? ఇప్పుడు ఈ వారం రోజులు మద్యం దుకాణాలు బంద్ అని పెట్టరాదు, ఒడిచిపోయా ఎవడు దాగడుగా. ఇప్పుడు అట్లా కాదు, ఇంకా రాత్రి 12-1 గంట ఇప్పుడు 1 గంట దాకా అనుమతి ఇచ్చి
ఇప్పుడు అనుమతి ఇస్తే ఎవరొచ్చి తాగాలి మరి అనుమతి ఇచ్చింది? ఇగో కమ్మవారి పత్రిక కమ్మగా ఉంటుంది. నా పునర్నియామకంపై కేసీఆర్ని అడగండి. హరీష్ రావుకు మావోయిస్టులతో ప్రాణహాని ఉన్నందున జాగ్రత్తలు చెప్పేందుకు తరచూ ఆయనను సంప్రదించా. హరీష్ రావుకు మావోయిస్టులతో ఉందట. ఎందుకంటే ఎందుకుండొచ్చు అంటూ హరీష్ రావుకు మావోయిస్టులు ఏం చేసిండు మరి? ఆయన ఏం చేసిండు? ఆయన పెద్ద ఒడిచింది ఏం లేదు. ఆయన కేవలం దూపకు దినుడు, తాగుడు, ఆర్భాటం ఎక్కువ, ప్రచారం ఎక్కువ చేసుకోవడం తప్ప ఆయన చేసింది ఏం లేదు కదా. సిట్ ప్రశ్నలకు ప్రభాకర్ రావు సమాధానాలు. మరో 3 నిందితులు వేర్వేరుగా విచారించి వాంగ్మూలాలు నమోదు. సిట్తో ఇంటెలిజెన్స్ చీఫ్ భేటీ. ప్రముఖులకు నోటీసుల అంశంపై చర్య. ప్రముఖులు లేరు. కేసీఆర్ ను పట్టే దమ్ము ధైర్యం ఈ దద్దమ్మ ప్రభుత్వానికి లేదు. ఇవన్నీ ఒట్టి డైలాగులే. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఎన్కౌంటర్. కొందమాల్లో ఎదురుకాల్పులు. మొత్తం 6 మృతి. గణేష్ ఎలియాస్ హనుమంతు, నల్గొండ జిల్లా. మావోయిస్టు రహిత భారతంలో కీలక ముందడుగు అని చెప్పి అమిత్ షా చెప్తా ఉన్నాడు. వాజ్పేయి విగ్రహం వద్ద ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, లక్నో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ దాంట్లో. పలువురు ఐఏఎస్ల బదిలీ. పురపాలక శాఖ హెచ్ఎండిఏ, తర్వాత స్పెషల్ సిఎస్గా జయేష్ రంజన్. జిహెచ్ఎంసీలో జోనల్ కమిషనర్ నియామకం. కొందరు గ్రూప్ 1 అధికారులకు కూడా అదనపు బాధ్యతలు అప్పచెప్పారట. ఏకపక్షంగా దస్తావేజుల రద్దు చెల్లవు. తీర్పు వెలువరించిన హైకోర్టు. 22A న్యాయపరమైన ప్రశ్నలు వివాదాన్ని సీజే ముందుంచాలని. ఇంకా మీకు గమ్మత్ తెలుసా? 7,000 కోట్ల రూపాయల విలువైనటువంటి సత్యసాయి ట్రస్ట్ భూములు ఉన్నాయిడా. సత్యసాయి ట్రస్ట్ భూముల మీద ఏపీ హైకోర్టు కేసేసి సత్యసాయి మావోడు ఈ భూములు మాయని 7,000 కోట్ల రూపాయల మీద సత్యసాయి బాలసాయి ఆయన భూముల మీద కేసేస్తే ఈయన ఇప్పుడు 7,000 కోట్ల రూపాయలు ఈయన ఎవరు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుకు సమర్పించే పనులు ఉన్నాడు ఇప్పుడు ఈ భూములలో. దోమలగూడ దగ్గర ఉన్నది బాలసాయి. అది కాదన్న ఇంకోటి ఈ సత్యసాయి. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆరే. కొందరు ప్రస్తుత మంత్రులపై భారీగా అవినీతి ఆరోపణలు. ముఖ్యమంత్రి భాష సరికాదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజం ఎత్తినటువంటి వార్తను చూస్తా ఉన్నాం. వాస్తవం ఏంటంటే మీరు చేయాల్సిన పనులు ఇచ్చిపెట్టి వేరే పనులు చేస్తుంటే అది విచిత్రంగా అనిపిస్తుంది. ఇలాగైతే హైవే పైనే భోగి మంటలు. హైదరాబాద్ విజయవాడ రహదారిపై కనిపించని ముందస్తు చర్యలు. ఇప్పుడు భోగి ఎంత ఇంపార్టెంటో చూడరు. దాని గురించి వాళ్ళకు బ్లాక్ స్పాట్ల వద్ద పూర్తిగానే అండర్ పాస్ వంతెనలు అస్తవ్యస్తంగా సర్వీస్. ఆంధ్రప్రదేశ్ పోతందుకు ఇదంతా మొత్తం రెడీ చేయాలని చెప్పి చెప్తున్నారు. పల్లె పల్లెకు పంట నిల్వ గోదాములు. మహిళా రైతులకు భరోసా ఇచ్చేలా రూపాయలు 30 లక్షలతో నిర్మాణం. మార్గదర్శక ఫస్ట్ రైతు వేదికలు కట్టిన ఆయన దాన్ని ఉపయోగించండి. ఫస్ట్ దాని దిక్కు దివారం బార్ షాపులు అవుతున్నాయి. సీసాలు వాళ్ళ కొట్టిపోతా ఉన్నారు తాయిగాడ. ఇక తిరుమల కిటకిటనట. వరుస సెలవులతో పోటెత్తిన భక్తులు తిరుమలకు. ఇవి ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఉన్న కమ్మదనం. ఈనాడు వార్తలు అవి. ఈనాడు. ఇంకా అమెరికాలో సాగు బలా ఉందట. ఇక్కడిది లేదు. ఇక్కడ కూడా కమ్మగానే అట్లా ఇల్లు కూడా వాళ్ళంతా కమ్మ వాళ్ళే ఉంటారు. కానీ అయితే కమ్మవారు పిత్తినా కూడా కమ్మగానే ఉంటదని ఆంధ్రజ్యోతి రాస్తుంది. అంత అద్భుతమైన సువాసనలు వెదజల్లుతా ఉంది. ఆ పరిమళాలు మీకేమి అంటది. అమెరికాలో సాగు బలా ఉందట. ఈ తెలంగాణలో రేపు యాసంగి వడ్ల పరిస్థితి ఏంది? యాసంగి పెట్టుబడి పరిస్థితి ఏంది? వాటికి ఏమన్నా భరోసా నిధులు ఉన్నాయా లేవా? మద్దతు ధరలు ఏమైపోయినాయి? ఏమేమైనా వీటి గురించి లేదు వార్త. అమెరికాలో సాగు బలా అని రాసుకొచ్చింది. ఇక చదువు నాయన. దీన్ని చదివితే ఇజ్జత్ తక్కువ. కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ ఒక్క కుటుంబాన్నే కీర్తించాయి. మిగతా జాతీయ నాయకులను విస్మరించాయి. నెహ్రూ కుటుంబంపై ప్రధాని మోడీ విమర్శలు. ఇక యూపీలో వాజ్పేయి 65 అడుగుల విగ్రహావిష్కరణ జరిగింది. సంక్రాంతికి రైతు భరోసా. యాసంగి పెట్టుబడి సాయానికి 9,000 కోట్ల రూపాయలట. ఇక జనవరిలో సాగు ముమ్మరం. అప్పుడే నగదు బదిలీ. ఇక సరైన సమయంలో సాగు ఖర్చుకు పనికొచ్చేలా పంపిణీ చేస్తారట. రైతులు పంటల డేటా సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ. ఉపగ్రహ చిత్రాల ద్వారా సాగు భూముల పరిశీలన. సాగుకు యోగ్యం కాని భూములను పథకం నుంచి మినహాయించే అవకాశం. అసెంబ్లీ సమావేశాల సమయంలో రైతు భరోసాపై మరింత స్పష్టత వస్తుందంట. మొత్తం మీద రైతు భరోసా వేస్తాను ఇక్కడ రాసిండ్రు. మరి రైతు భరోసా వస్తారా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ తోటి మరి వ్యవసాయ శాఖ మంత్రి చేసినటువంటి ప్రకటన ఒక రకంగా ఉంది. మరి నిజంగా వేస్తారా అనేది చూడాలి. ఇక అవినీతి కేసుల్లో ఆ 2 మంత్రులు జైలుకే. ఆ 2 మంత్రుల పేరు కూడా చెప్తే మంచిగా ఉంటుండే. వారిద్దరూ వేల కోట్ల రూపాయలు అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు. నిఘా నివేదిక తెప్పించుకుంటున్నాం. త్వరలో అవినీతి భాగవతం బయటకు అని చెప్పేసి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. ఇక రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే పెద్ద శని. కేసీఆర్పై సీఎం మాట్లాడిన భాష తప్పు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉంది అని చెప్పేసి బండి సంజయ్ అంటున్నాడు. ఇక కేసీఆర్ను పిలవడమే తరువాయంట. దేనికి క్లైమాక్స్ చేరుకుందట. ఏంది? ఫోన్ ట్యాపింగ్ కేసు.
క్లైమాక్స్కు చేరిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ, నందకుమార్ వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్పై బాణం. చివరి రోజు విచారణలో ప్రభాకర్ రావు ఉక్కిరిబిక్కిరి. ఇక కుమారుడి విచారణలో ఆయనపై ఒత్తిడి పెంచే వ్యూహం. 5 నిందితులతో ముఖాముఖి విచారణ, స్వయంగా ప్రశ్నించిన సిట్టు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సిట్ చీఫ్ సజ్జనారు. ఇక సిట్ నూతన్తో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ భేటీ అయ్యాడని చెప్పేసి ఇక వార్త కనిపిస్తుంది. మొత్తం మీద ఇక్కడ కేసీఆర్ని విరవడమే తరువాయి, తర్వాత కేసీఆర్ ను పిలుస్తారు, తర్వాత హరీష్ రావు కూడా ఇంట్లో ఉంటాడు, అందరు ఉంటారని చెప్పేసి అంటున్నారు. నందకుమార్ కోరే ఉన్నాడు కదా అంటే ఇప్పుడు ఇక్కడ ఫామ్ హౌస్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి నందకుమార్ కోరే నిన్న ఇక్కడ సిట్కు వాంగ్మూలం ఇచ్చిండు. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బిజీలో ఉన్నట్టున్నాడు. రైట్, ఆయన పిలిచిరు. మొత్తం మీద ఇక కేసీఆర్ లోపలికే పోతారు అన్నట్టుగా రాసుకొస్తారు, కానీ మరి పోరా అంటే నమ్మకం లేదు దొరా అంటున్నారు పబ్లిక్. హైదరాబాద్ అభివృద్ధి బాధ్యతలు జేఎస్ రంజన్కు అప్పగిస్తురట. ఇంతకుముందిన ఐటీ అవన్నీ చూసుకుంటుండే. మెట్రోపాలిటన్ పట్టణాభివృద్ధి, తర్వాత హెచ్ఎండిఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియామకం, మున్సిపాలిటీల విలీనంతో హైదరాబాద్ మహానగరంగా మారిన నేపథ్యంలో కీలక బాధ్యతలు అప్పగించిరట. హైదరాబాద్లో పాతవి కొత్తవి కలిపి 12 జోన్లకు కమిషనర్ల నియామకం, 24 మంది ఐఏఎస్ ఆఫీసర్లని బదిలీ చేస్తున్నారు. 12 జోన్లు, 60 సర్కిళ్ళు, 300 డివిజన్లు. ఇంతకుముందు ఎంత ఉండే? జిహెచ్ఎంసీల 150 డివిజన్లు ఉండే, 150 మంది కార్పొరేటర్లు ఉండే. ఇప్పుడు ఏమవుతుంది? 300 మంది కార్పొరేటర్లు అవుతారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నాయి కానీ ఉంటాయి కదా, ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మొత్తం కూడా ఏది ఆ డివిజన్లోకి వచ్చేస్తాయి, ఏది జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చేసి 300 డివిజన్లు చేస్తారట. ఇది మహా హైదరాబాద్ స్వరూపం. జిహెచ్ఎంసీ పునర్విభజన తుది నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వం ఆమోదం. జీవో 292 జారీ చేసిండ్రు. 292. మరో మావోయిస్టు అగ్రనేత ఎన్కౌంటర్. ఒడిశాలో కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతరావు చనిపోయాడు. ఇక మరో 3 మావోయిస్టులు కూడా, వీరిలో 2 మహిళలు ఉన్నారట. హనుమంతు స్వస్థలం నల్గొండ జిల్లా చెండూరు మండలం పుల్లెంల. 1981లో అజ్ఞాతంలోకి వెళ్ళిన పాక హనుమంతు. 1981 అంటే 44 ఏళ్ళు అవుతుంది ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి. ఖండాంతర K4 క్షిపణి ప్రయోగం సక్సెస్ అయిందట. INS అరిగాతు నుంచి ప్రయోగం. సముద్ర గర్భం నుంచి 3500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలు ఛేదించే సామర్థ్యం. 2.5 టన్నుల వార్ హెడ్ మోసుకెళ్లేటువంటి క్షిపణి అనుత్రయంలో ముందడుగు పడ్డది. అంటే 3500 కిలోమీటర్లు ఎక్కడన్నా లక్ష్యం ఉంటే లక్ష్యాన్ని ఛేదించేస్తుందంట. అది కూడా నీళ్ళల్లా, వాటర్లా. వంతెనపై నుంచి లోయలో పడిన కారు. అగో 4 మృతి, ఒకరి పరిస్థితి విషయం ఉందట. మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం. మృతులు కాగజ్ నగర్ వాసులు పాపం. డివైడర్ దాటి బస్సును ఢీకొట్టి కర్ణాటకలో ఓ లారీ బీభత్సం. 2 వాహనాలు బుగ్గి అయిపోయినాయి. 6 మృతి, 28 మంది గాయాలైన పలువురు విషయం. ఇక బస్సు డీజిల్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగినాయి. అద్దాలు పగలగొట్టి బయటపడ్డ పలువురు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేసిండ్రు. దారుణం పాపం. ఇక బంగ్లాదేశ్లో మరో మూక దాడి. హిందూ యువకుడు అమృత్ మండల్ హత్య. వారంలో 2వ ఘటన కూడా చోటు చేసుకుందట. మొత్తం అక్కడ ఏంటంటే అసలు యాక్చువల్గా ఈ బంగ్లాదేశ్లో ఇదంతా కూడా జరగడానికి కారణం ఏంది అంటే అసలు యాక్చువల్గా ఇక్కడ బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్కి సంబంధించి అసలు యాక్చువల్గా ఇక్కడ భారతదేశం ఉంటుంది కదా, భారతదేశ చిత్రపటం ఉంటుంది కదా, ఈ చిత్రపటానికి సంబంధించి ఇట్లా ఉంటే ఇట్లా ఉంటుంది కదా, ఈ చిత్రపటానికి సంబంధించి ఇట్లుంటే ఉంటుంది కదా. అయితే ఇక్కడ బంగ్లాదేశ్ ఉంటే బంగ్లాదేశ్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఏవైతే ఇక్కడ ఈ రాష్ట్రాలు ఉంటాయి కదా, ఈ 7 రాష్ట్రాలు ఉంటాయి కదా, ఆ 7 రాష్ట్రాలకు సంబంధించి ఈశాన్య రాష్ట్రాలు అంటాం కదా మనము. ఆ ఈశాన్య రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ ఈశాన్య రాష్ట్రాలను కలిపి ఒకడు
ఇక్కడ బంగ్లాదేశుడు ఒకడు ఈ కలిపి బంగ్లాదేశ్లో ఇదంతా ఉన్నది, ఇదంతా మొత్తం బంగ్లాదేశీ అని చెప్పేసి ఆడు గీసిండు. గీసిన తర్వాత అట్లెట్లయితుందని చెప్పేసి వానిపైన అసలు యాక్చువల్గా దాడులు జరిగినాయి. దాడులు జరిగిన తర్వాత వాడు చనిపోయాడు. వాడిని అంటే వాడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇదంతా కూడా ఇండియా వాళ్ళే ఉసిగొలిపి తర్వాత ఈ బంగ్లాదేశీల పైన దాడి చేస్తున్నారు అని చెప్పేసి ఒక పెద్ద ఉద్యమంలాగా చేసి భారతీయులు ఎవరైతే కనిపిస్తే భారతీయులు కనిపించినా తర్వాత అక్కడ హిందువులు కనిపించినా అక్కడ బంగ్లాదేశ్లో కూడా హిందువులు ఉంటారు. అసలు యాక్చువల్గా బంగ్లాదేశ్ కూడా భారతదేశంలో ఒక భాగంగా ఉండే గతంలో. అయితే ఉన్నప్పుడు అక్కడ పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ విడిపోతుంది ఇప్పుడు స్వాతంత్రానికి పూర్వమే. అయితే విడిపోయిన తర్వాత అక్కడ బంగ్లాదేశ్ అక్కడ ఉంటుంది. అయితే ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్లో భాగంగా ఉంటుంది. పాకిస్తాన్ దీన్ని పశ్చిమ పాకిస్తాన్ కూడా అని పిలుస్తారనమాట. అయితే ఈ బంగ్లాదేశ్ ఈ ఈశాన్య రాష్ట్రాలను కలుపుకొని ఇది గీస్తే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అంటే తర్వాత వాడిని చంపేస్తారు వేరే వాళ్ళు. చంపేస్తే ఇది భారతీయులే ఇది చేయించిండ్రు కాబట్టి భారతీయులు ఎట్టి పరిస్థితుల్లో ఉండనియద్దు, తర్వాత అందులో హిందువులని పైన దాడి చేయాలని చెప్పేసి అక్కడ హిందూ యువకుడి పైన దాడి చేసి చంపేసిండ్రు. చంపేయడమే కాదు తర్వాత మొత్తం కూడా ఏది కొట్టి తర్వాత తగలబెట్టి రకరకాలుగా హింసించిండ్రు. అటువంటి ఘటనలు ఇప్పుడు మళ్ళీ ఇంకా జరుగుతూ ఉన్నాయంట. దానికి సంబంధించి మొత్తం కూడా నడుస్తూ ఉంది కథ. కాబట్టి ఇక్కడ మరొక యువకుని పైన కూడా దాడి చేస్తూ ఉన్నారంట ఈ లంగా కొడుకులు. నిజంగా చెప్పాలంటే అసలు యాక్చువల్గా బంగ్లాదేశ్ దేశంగా మారడానికి కూడా భారతదేశమే కారణం. ఎందుకంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఏది మాకు ఇక్కడ పశ్చిమ పాకిస్తాన్ కాదు మేము బంగ్లాదేశ్ ప్రత్యేక దేశం కావాలని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తే అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేయడమే కాదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయల ధాన్యం కానీ తర్వాత వాళ్ళకు అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా ఏమొచ్చినా కానీ భారతదేశమే సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. ఈ నియత్లేని లంగా కొడుకులు ఇప్పుడు మళ్ళీ భారతీయుల మీద తర్వాత ఇక్కడ హిందువుల పైన దాడి చేసేటువంటి ఈ కథలన్నీ నడుస్తూ ఉన్నాయి. రెచ్చగొడుతున్నారు అక్కడ లంగా కొడుకులు, రెచ్చగొట్టి ఇదంతా కూడా నడుస్తూ ఉంది. దీనిపైన భారతదేశం ఎలాంటి అంటే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఐక్యరాజ్య సమితిలో దీనిపైన చర్చిస్తుందా, లేకపోతే వాళ్ళకు చేసేటువంటి సహాయాన్ని ఆపేస్తుందా, తర్వాత ఇక ఎవరికి సహాయం చేయకుండా ఏమైనా కట్టడేమైనా చేస్తుందా, ఇటువంటి దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ బంగ్లాదేశ్లో. ఇటీవలే దీపు చంద్రదాస్ దారుణ హత్య చూసిండు కదా అక్కడ. అసలు యాక్చువల్గా అవన్నీ విజువల్స్ చూపించలేకపోతున్నాం, మా దగ్గర ఉన్న విజువల్స్ కూడా. ఆ హిందూ యువకుని కొట్టి చంపింది, తర్వాత మంటల్లో పెట్టి కాలబెట్టింది కూడా. ఉద్రిక్తత పరిస్థితులు, పోలీసుల మోహరింపు, ఎన్నికల్లో అవామీ లీగ్ పోటీపై నిషేధం, 17 ఏళ్ల తర్వాత బంగ్లాకు తిరిగి వచ్చిన ఖలేదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ అంట. ఇదంతా నడుస్తూ ఉంది. అక్కడ హిందూ యువకుల పైన భారతీయుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మేడారానికి సొబగులు, 251 కోట్ల రూపాయలతో సమ్మక్క సారలమ్మ దేవస్థానం ఆధునీకరణ, ఆదివాసీ దేవతల చరిత్ర ఉట్టిపడేలా శిల్పకళ చేస్తున్నట. మొత్తం శిల్పాలు చెక్కుతున్నారు. 31 రాతి శిలలతో ప్రాకార నిర్మాణాలు. ఇక గొట్టు గోత్రాలు శాశ్వత రూపం, మహాజాతర నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ ఎంత 26 తారీఖు. ఇక్కడ ఏది జనవరి 28 తారీఖు నుంచి 31 తారీఖు దాకా మేడారం మహాజాతర మహాకుంభమేళ అని చెప్పేసి అంటారు కదా, ఆ జాతర కొనసాగుతుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. 1 కోటి మందికి పైగా భక్తులు ఇక్కడికి వచ్చి అక్కడ అమ్మవార్లను దర్శించుకుంటారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. దానికోసం అని చెప్పేసి శాశ్వతంగా ఉండే విధంగా దానికోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అవి నడుస్తున్నాయి. వరినారికి చలిగండం, శీతల వాతావరణానికి రంగుమారి ఎదగకుండా పోతున్న నారుమల్లు కాపాడేందుకు రైతులు తంటాలు పడుతున్నారు పాపం. ఇక డివైడర్ దాటి బస్సులు ఢీకొట్టి కర్ణాటకలో ఓ లారీ బీభత్సం, 2 వాహనాలు బుగ్గిపైన అయిపోయినాయి, 6 మృతి, 28 మంది గాయాలు, పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు డీజిల్ ట్యాంక్ పేలి మంటలు, అద్దాలు పగలగొట్టి బయటపడ్డారు. ఇక్కడ ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఐ ఎటువా ఇక్కడ ఉందా, రైట్, ఏదో యాడ్స్ వచ్చినట్టున్నాయి. ఇక్కడ పెట్టిందా పేజ్ నెంబరు 3డా, రైట్.
ఆంధ్రాబాబు జిమ్మిక్కు రేవంత్ కుమ్మక్కు, కేసీఆర్ పై కక్షతో పాలమూరును పడావు పెట్టిన రేవంత్ రెడ్డి. ఇదే అదనుగా బాబు రంగప్రవేశం, ఆయన చేతిలో పావుగా మారిన తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి రాసుకొచ్చింది. ఈమెకు అనుకూలంగా రాసుకొచ్చుకుంటుంది. బాబును చూపిస్తుంది ఎప్పుడు కూడా. చంద్రబాబు బొడ్లే కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు అని చెప్పేసి అప్పుడు కేసీఆర్ మాట్లాడాడు. అట్లా బాబును చూపిస్తానమాట. సరే, చూపించడం కాదు, నిజంగా కూడా తెలంగాణకు రావాల్సినటువంటి వాటా దక్కాల్సిందే. తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా తెలంగాణకు రావాల్సిందే. దాని ఎట్టి పరిస్థితుల్లో శశబిషలు అవసరం లేదు. కాకపోతే నడిమే ప్రత్యేకంగా ఇందుకు రాసుకొస్తుంది అనమాట. కేసీఆర్ మంచోడు, మహానుభావుడు, సూపర్ డూపర్ అని చెప్పి రాసుకొస్తుంది. మరి సూపర్ డూపర్ అయితే సంతకం మీదకి పెట్టుకొచ్చినవి అంటే మళ్ళీ దానికి సమాధానం చెప్పదు. ఈ పేపర్ చెప్పదు, తర్వాత అక్కడ హరీష్ రావు చెప్పాడు, ఇక్కడ కేసీఆర్ చెప్పాడు. 811 టీఎంసీలలో 550 టీఎంసీలు తెలంగాణకు రావాల్సి ఉంటే 299 టీఎంసీలకే సంతకం పెట్టేసి వచ్చిండు కాక. ఇప్పుడు మళ్ళా వీళ్ళు కుంభక్కు పిమ్మక్కు అంటున్నారు. కుంభక్కు అయితే అయ్యిండ్రేమో. ఇప్పుడు అది కూడా ఇది మామూలు విషయం ఏముండదు. ఇక్కడ ప్రాజెక్టులో విషయంలో కథాకమావేశం నడుస్తుంది, అది వేరే విషయం. కానీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు రావాల్సినటువంటి వాటా కోసం 100% ప్రభుత్వం పోరాటం చేయడం కాదు, 100% సాధించుకోవాలి. ఈయన మంచిగా కేంద్ర ప్రభుత్వం మంచిగా ఉంటుండు, కేంద్ర ప్రభుత్వంతో ఉండి మంచిగా వేసుకొని పోతుండంతా. పాలమూరుపై కుట్రలు కత్తులు దూసిందిలా. 2023 డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం. గత బీఆర్ఎస్ సర్కార్పై కక్షతోనో లేక కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలన్న కుతంత్రంతోనో కానీ అధికారం చేపట్టినటువంటి నెలలోపే 2024 జనవరి 1న 5,600 కోట్ల రూపాయలతో పాలమూరు ఉమ్మడి రంగారెడ్డి పరిధిలో 8 లక్షల ఎకరాలకు ఉమ్మడి రంగారెడ్డిలో. ఇదంతా కూడా ఇట్లా రాసుకొస్తూ ఉంటుంది. ఈమె కుట్ర 1 కుట్ర 2 ఇట్లా అని చెప్పేసి ఇట్లా ఈయన చేతులు పట్టుకొని ఇట్లా ఆడిస్తున్నట రాసుకొచ్చింది ఇవి. ఇక సింగరేణిలో 25 కోట్ల పెనాల్టీ మాఫీకి బిగ్ స్కెచ్. కాంగ్రెస్ నేత బంధువు కోసం నిబంధనలు గాలికి వదిలేసిరట. ఇందారంకనిలో ఓవర్ బర్డెన్ కాంట్రాక్టు జరిమానా మాఫీకి మాయాజాలం. ఇక సీఎం నుంచి జేఎస్ రంజన్ అవుట్ అంట. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. భారీగా ఐఏఎస్ని బదిలీ చేస్తున్నారు. సర్పంచ్లపై సర్కారు కర్రపెత్తనం. స్థాయి సంఘాల పేరుతో స్వారీకి ప్లాన్ చేస్తున్నారంట. గ్రామానికి 4 ఇందిరమ్మ సంఘాలు, కాంగ్రెస్ కార్యకర్తలే ఉండేలా ప్రణాళికలు, అభివృద్ధి పనుల్లో వారికి అధికారాలు, ఆందోళనలో సర్పంచులు పాలక వర్గాలని చెప్పేసి ఒక వార్త తీసుకొచ్చింది. 62వసారి ఢిల్లీకి రేవంత్ అని చెప్పేసి ఎన్నిసార్లు పోతున్నాయి ఈమె లెక్కేసుకుంటున్నా కూర్చున్నది. 1వసారి 2వసారి అండి. కృష్ణా జిల్లాలో తెలంగాణకు 45 టీఎంసీలు నీటి హక్కులు తాకట్టు. వచ్చి రాగానే వెంటనే 5 కోట్ల రూపాయల కాలువల టెండర్లు రద్దు చేసిందట. ఉమ్మడి రంగారెడ్డిలో 5 లక్షల ఎకరాలు ఆయకట్టు చిన్న భిన్నం అని చెప్పేసి ఈ మొత్తం అంతా ఉల్టా రాసుకొస్తుంది ఈమె. మేము అద్భుతంగా చేసుకొచ్చినాం, ఇక అంతా మొత్తం పోయిందని. డెస్క్ జర్నలిస్టుల ఉద్యమ బేరీ. జర్నలిస్టుల మధ్య విభజన రేఖన సరికాదు. జీవో నెంబర్ 252ను మార్చాల్సిందే. జీవోతో 10,000 మందికి అన్యాయం అని చెప్పేసి అల్లం నారాయణ 27న కలెక్టరేట్ల ముట్టడి అని చెప్పేసి TUWJ ప్రకటించింది. ఈ డెస్క్ జర్నలిస్టులని తర్వాత ఇక్కడ అక్కడ బయట ఉన్నటువంటి జర్నలిస్టులని వేరుగా ఎందుకు చూస్తున్నారు? ఈ లంగకత్తలు ఎందుకు పడతారు నాయన? ఈ ముసలి వాళ్ళు తీసుకుపోయి ఆడ కూర్చోబెడితే, ఈ ప్రెస్ అకాడమీలో కూర్చోబెడితే అలా కమిటీలు వేస్తే డెస్క్ జర్నలిస్టులు వేరు, వీళ్ళు వేరు, వాళ్ళు వేరు. ఇప్పుడు మీకు ఏం తెలుసు? ఇప్పుడు ఏం నడుస్తుంది తెలుసా ఏమన్నా? అంటే ఇప్పుడు గతంలో ఇప్పుడు ఏమైతే లాస్ట్కి వస్తే అరే కేసీఆర్ మంచివాడు ఉంటారు నాయన అన్న కాడికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ జర్నలిస్టుల విషయంలో ఏమైతే ఇటువంటి కథలు ఎందుకు పడుతున్నారు? ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మీరు అనవసరంగా మీరు ఏమనుకుంటారో కానీ మేము వాళ్ళని వేరు చేస్తాం, వీళ్ళని వేరు చేస్తాం, ఇట్లా అనుకుంటే వాళ్ళు మొత్తం వేసేది మొత్తం కూడా డెస్క్ జర్నలిస్టులే వేస్తారండి లోపల. మీ వార్త ఉండాలన్నా వద్దా, హెడ్లైన్ పెట్టాలన్నా వద్దా, ఏం చేయాలని డిసైడ్ చేస్తారు డెస్క్ జర్నలిస్టులే. మీ పని అవుతుంది ఇట్లా అనవసరంగా గోక్కోకుండ్రి. డెస్క్ జర్నలిస్టు, ఈ జర్నలిస్టులు అవి అని చెప్పేసి ఇవన్నీ మళ్ళా విభజన లంగకథలు అన్నట్టు ఇవన్నీ కూడా బంద్ చేయరు. మొత్తం మీద జర్నలిస్టులు వాళ్ళకు మంచి జరగాల్సింది పోయి తర్వాత కొంతమందికి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చాల్సింది పోయి అది పక్కకు పెట్టేసి ఏదో పీకేసినట్టు ఏదో ఏకేసినట్టుగా అదే అంతా పెట్టుకుంటే మీ గోరి మీరే కట్టుకున్నట్టు, రాజకీయ సమాధి కట్టుకున్నట్టు లెక్క. వాళ్ళకు మరి తెలిసి మాట్లాడతారు, తెలియక మాట్లాడతారు. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు.
ఇప్పుడు ఆయన డెస్క్ జర్నలిస్టే రాసుకుంటుంటే డెస్క్ జర్నలిస్టే మొత్తం విషయం అని తెప్పించుకుంటుంటే రకరకాలుగా ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు. వీళ్ళు ఫీల్డ్ కూడా పోతున్నారు. అవన్నీ ఇచ్చిపెట్టేసి ఇది వేరు అది వేరు అని లంగ కథలు పడితే మంచిగా ఉండదని చెప్పేసి డెస్క్ జర్నలిస్ట్ అంటా ఉన్నారు. మొత్తం అది ఉద్యమ కార్యాచరణ చేస్తున్నారు. కలెక్టరేట్లో ముట్టడి చేస్తారట. మరి చూడు ఎట్లుంటుందో లెక్క. అదే మంచి చేసేదేమైనా పీకేదేమైనా ఉంటే అలా ఇంట్లో బిల్లు ఇప్పియారు అదరా నాయన. ఆ ఇండ్ల స్థలాలు ఇండ్లు అవి అవి ఇప్పియారు. అవి ఏమో మెహర్బానీ చేస్తారు పోయాడ. మేము అట్లా చేసినాం పీకేసినట్టుగా. ఇంకా చాలామంది మిత్రులు